వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నేను రాజకీయాల్లోకి రాను, అవసరం ఉంటే తప్ప. అది నా అవసరమా వేరే వాళ్ళ అవసరమా నాకు తెలియదు అని చెప్పి శ్రీకాకుళంలో విజయసాయిరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఆయన జనసేనలోకి వెళ్ళిపోతున్నారనేటువంటి ఒక ప్రెడిక్షన్ మాత్రమే, ఒక అజంప్షన్ మాత్రమే ఎక్స్పోజ్ చేయడం జరిగింది ఆయన వ్యాఖ్యల పట్ల. అయితే ఆ వ్యాఖ్యల్ని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి జన సైనికులు అన్నాం కదా, ఇక మీరు రెడీగా ఉండండి, ఏం బయట పెడతారో అని అనుకున్నంతసేపు పట్టలేదు. ఇలా కొట్టగానే అలా వచ్చేసాయి. పవన్ కళ్యాణ్ గారిని 20 ఏళ్ల స్నేహం నాది, ఈ 20 ఏళ్ల స్నేహంలో ఆయన పల్లెత్తు మాట అనలేదు, భవిష్యత్తులో కూడా అనేటువంటి కార్యక్రమం పెట్టుకోను అని చాలా చక్కటి అబద్ధాన్ని చెప్పినటువంటి విజయసాయిరెడ్డి గారి చిట్టాని జన సైనికులు ఇలా బయటపెట్టారు. అసలు ఒక్క మాట కూడా అనలేదు. అందులో మీరు స్క్రీన్ మీద ఎలాగో చూస్తారు మొత్తం అన్నీ, నేను ఒక 2-3 మాత్రమే మీకు ఇచ్చేటువంటివి చెప్తా. ఇది 27 మార్చి 2019. దొంగ హామీలు, పసుపు కుంకుమ డబ్బు కాపీ కొట్టి పెన్షన్ల పెంపు, పవన్ కళ్యాణ్తో రహస్య పొత్తు, ఇవేవి గెలిపించమని అర్థమైంది. కేఏ పాల్ కాళ్లు పట్టుకొని హెలికాప్టర్ గుర్తిప్పించి తెలుగుదేశం కార్యకర్తలతో నామినేషన్లు వేయించాడు. ఏం బతుకు చంద్రబాబు, ఇంత నీచ రాజకీయం అవసరమా అని చెప్పి అన్నదానికి తర్వాత 26 మార్చి 2019 మాట్లాడినటువంటి మాటలు కూడా, పార్ట్నర్కి నొప్పిలేస్తే పవన్ కళ్యాణ్ విలవిల్లాడిపోతున్నాడు. రిటర్న్ గిఫ్ట్ వివాదం కేసీఆర్ చంద్రబాబుల మధ్య నడుస్తోంది. ప్యాకేజీ విశ్వాసంతో ఈయన రిటర్న్ గిఫ్ట్ గురించి తెగ ఆవేదన చెందుతున్నాడు. మీ రిటర్న్ గిఫ్ట్ మేమిస్తాం, పార్ట్నర్ సంగతి వదిలి మీ డిపాజిట్ల కోసం పోరాడండి అని చేసినటువంటి వ్యాఖ్య. 25 మార్చి 2019. బాబు నీకు ఇది తెలుసా? ఈరోజు ప్రశ్న. తనకు పరిటాల రవి గుండు కొట్టించారన్న వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ ఏ పత్రికా కార్యాలయం ముందు ధర్నా చేశారు? తర్వాత 5 ఏప్రిల్ 2019. కళ్ళు మూసిన తెరిచిన చంద్రబాబుకు పవన్కు జగన్ గారే కనిపిస్తున్నారు. ఆఫర్ చేసిన ప్యాకేజీకి న్యాయం చేయడానికై ప్రయాసపడి నటిస్తున్నారు. జగన్ గారిని తిట్టకపోతే ప్యాకేజీకి బాబు కోతలు పెడతారన్న భయం కాబోలు. ముసుగులో గుద్దులాట ఎందుకు? ముసుగులో ఒప్పుకునేది విలన్లు, హీరోలు కాదు కదా. 16 నవంబర్ 2019. టీడీపీ అభ్యర్థులను గెలిపించేందుకు కీలక స్థానాల్లో జనసేన డమ్మీ క్యాండిడేట్లను పెట్టిన విషయాన్ని ఎమ్మెల్యే వంశీ బయటపెట్టాడు. చంద్రబాబు ఆదేశాల మేరకే పవన్ గన్నవరంలో సిపిఐని పోటీకి పెట్టాడని అంతఃపుర రహస్యాలు వెల్లడించాడు. 2019 మార్చి 29. పాల్ అనే పావలా పార్టీకి ఫ్యాన్ను పోలి ఉండే హెలికాప్టర్ గుర్తు ఎంపిక నుంచి కండువా జెండాల డిజైన్లన్నీ చంద్రబాబు దృష్టే. 5 ఏప్రిల్ 2019. ఏ గట్టునుంటారో ఆయనకే తెలియదు, ఏ రోటికాడ ఆ పాట పాడేస్తున్నాడు పవన్. ఆంధ్ర వాళ్ళని కొడుతున్నారు అంటూ ఆ గట్టుపై నిలబడి గగ్గోలు పెడతారు. తెలంగాణలో పుట్టి ఉంటే ఆంధ్ర వాళ్ళకి చుక్కలు చూపించేవాడిని ఈ గట్టు నిలబడి జబ్బలు జరుస్తారు. తరువాత 22 మార్చి 2019. పవన్ కళ్యాణ్ గారు ఎవరి కోసం పనిచేస్తున్నారో టీడీపీని వెనకేసుకొస్తూ ప్రతిపక్షాన్ని ఎందుకు విమర్శిస్తున్నారు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి ఎందుకని చెప్పి విజయసాయిరెడ్డి గారు మరి ఇన్ని మాటలు మాట్లాడి ఈరోజు వచ్చి నాకు 20 ఏళ్ల స్నేహం నాకుంది, ఈ 20 ఏళ్ల స్నేహంలోనూ పవన్ కళ్యాణ్ని పల్లెత్తు మాట అనలేదు అని చెప్పి ఆయన మాట్లాడడం, భవిష్యత్తులో కూడా నేను అనను అని మాట్లాడడం, ఏమనాలి? తర్వాత 2018లోనే చేసినటువంటి వ్యాఖ్య, 19 పక్కన పెడితే 2014 ఎన్నికల్లో మోదీ ప్రపంచం పవన్ కళ్యాణ్ ప్యాకేజీతో 5 లక్షల ఓట్లతో టీడీపీ గెలిచింది. మీరు నమోదు చేయించిన 52 లక్షల దొంగ ఓట్లు దొంగ నోట్లు ప్రజా విజయాన్ని ప్రభావితం చేయలేవు. తెలంగాణ ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రజానీకానికి మీ పట్ల క్లారిటీ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ గారు, మీరు ప్రతిపక్షం ఎలా అవుతారు? చింతమనేని, జేసీ బ్రదర్స్ వంటి వారి గెలుపులో మీ వాటా ఇప్పుడు విత్డ్రా చేసుకుంటారంటే ఎలా? విజయసాయిరెడ్డి పంచ్. మరి ఇప్పుడు ఈ లాస్ట్ పంచ్ ఎలా ఉంది విజయసాయిరెడ్డి గారికి? ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియా హ్యాండ్లింగ్ నేను కాదు, అదంతా సజ్జల స్క్రిప్ట్, ఆ సోషల్ మీడియా వాళ్ళు, లేదంటే ఆ రవి ఇంటూరి అనేటువంటి వాడు మాట్లాడాడు, ఇవన్నీ నేను కాదు అని అంటారా? ఏం చెప్తారు సమాధానం? జన సైనిక్స్, మీరు చేసినటువంటి పని ప్రస్తుతం ఎలా ఉందంటే పరిస్థితి అడగత్తరలో పోకచక్కలా అయిపోయింది ఆయనకి. శ్రీకాకుళంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇంకా 24 గంటలు కాలేదు. ఏదో ఆనందంగా ఒక కార్యక్రమానికి వెళ్ళి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ని పొగిడేసానులే, నన్ను ఇంకెవరు పట్టించుకోరలేని అనుకున్నారు. కానీ మొత్తం పట్టించి బయటపెట్టిన దానికి ఇప్పుడు కక్కలాక మింగలాక ఉంది పరిస్థితి. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.